దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదిలో దేవుడు ఒక కుటుంబాన్ని కట్టినప్పుడు ఆ కుటుంబాన్ని ఏదెను తోటలో ఉంచాడు. ఆ తోటే సంఘము. అంటే దేవుని మనసులో ఒక కుటుంబాన్ని పిలుచుకున్నప్పుడు, ఒక వ్యక్తిని దేవుడు లోకంలో నుండి పిలిచినప్పుడు, దేవుని మనస్సులో నిర్ణయించిన ప్రకారంగా, ఆయన సంకల్పం ప్రకారంగా పిలిచినటువంటి వారిని దేవుడు ఎందుకొరకు పిలుస్తున్నాడు, ఎందుకొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడంటే, ఆయనకున్న ఒకే ఒక ప్రాముఖ్యమైన విషయం, ఆయనతో సహవాసము చేయటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సహవాసములో దేవుడు మనకు నేర్పించిన పాఠం ఏమిటంటే, అభివృద్ధి, ఆశీర్వాదము, ఆరోగ్యము, విస్తరణ అన్నీ ఆ సహవాసములోనే దేవుడు పెట్టాడు. సహవాసము లేకుండా మనం వృద్ధిపరచబడలేం, సహవాసం లేకుండా గుర్తింపు పొందలేం, సహవాసం లేకుండా మనము ఎలాంటి అభివృద్ధి పరచబడలేం. అందుకే యేసు ప్రభు ఒక మాట చెప్తుంటాడు, ద్రాక్షవల్లి తీగ ద్రాక్షవల్లితో అంటు కట్టబడి ఉంటేనే తప్ప అది ఫలించదు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అంటే ఒక ఫలభరితమైన జీవితం. నేను లోకం గురించి మాట్లాడట్లేదు. లోకంలో తెలివితోని, అక్రమమైన ఆలోచనలతోని, దురాలోచనలతోని ధనాన్ని సంపాదించి వాళ్ళు దాన్ని ఆశీర్వాదం అనుకుంటారు. ఆ ఆశీర్వాదం గురించి నేను మాట్లాడట్లేదు. హృదయంలో ఆనందము, ఆత్మలో అభివృద్ధి, ఆత్మీయ సంతోషము, ఆత్మీయ ఐక్యత, ఆత్మీయ వైరాగ్యము, ఆత్మీయ ఫలాలు, కుటుంబంలో ఆత్మ సంబంధమైన సంతోషము, అదంతా ఇవ్వటానికి దేవుడు మొట్టమొదట మానవులను నిర్మించి సహవాసములో స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. సహవాసములో మనము లేకపోతే మనకు దుఃఖం, సహవాసములో మనం లేకపోతే మనకు అభివృద్ధి లేదు, సహవాసములో మనం లేకపోతే మనకు గుర్తింపు లేదు. అంటే సమస్తము కూడా సహవాసము ద్వారానే అని దేవుడు ఆదిలో ఒక కుటుంబాన్ని నిర్మించి ఆయన స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, సహవాసములో మనం ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నాం, సహవాసములో ఎన్నో సంవత్సరాలుగా స్థిరపడ్డాం. మన సహవాసము మనం దేవునితోనూ, యేసయ్యతోనూ, తండ్రితోనూ, పరిశుద్ధాత్మతోనూ, భూమి మీద నరులతో కాదు. మనం చేసే సహవాసం పరసంబంధమైంది. తండ్రితో, యేసయ్యతో, పరిశుద్ధాత్మతో మనం సహవాసం చేస్తున్నాం. అలాంటప్పుడు ఈ సంవత్సరాంతంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయతలో మనము వర్ధిల్లుతున్నామా, క్షీణించిపోయామా? ఎందుకంటే ఒక ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగంలో అతడు చేస్తున్నటువంటి సీనియారిటీని బట్టి ప్రమోషన్స్ ఇస్తుంటారు. ఒక ఉద్యోగ స్థలంలో అతడు చేస్తున్న పనిని, నమ్మకత్వాన్ని బట్టి అతని జీతాన్ని పెంచుతారు. ఆఫ్టర్ ఆల్ ఒక పని చేసే దగ్గరే అతనికి అంత దయ పుడితే, ఆ వ్యక్తి మీద అతనికి అంత కనికరం వస్తే, నువ్వు సహవాసం చేసేది దేవునితో, నువ్వు సహవాసం చేసేది తండ్రితో. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ వైరాగ్యాన్ని బట్టి, నీ ప్రతిష్టను బట్టి, నీకున్నటువంటి ఆ అంతరంగంలో ఆ మంటను బట్టి ఆయన నీకు ఎంత ప్రమోషన్ ఇవ్వాలి, ఎంత జీతం పెంచాలి. అంటే మన భాషలో అర్థం ఏంటంటే, ఎన్నో రకాల తలాంతులతో నిన్ను నింపాలి, సహవాసంలో నిన్ను ఎంతో అభివృద్ధి పరచాలి, ఆత్మీయ అనుభవాల్లో ఎంతో ఫలభరితంగా మార్చాలి. మరి అలాంటప్పుడు ఈ చివరి దినాల్లో మనం పరీక్షించుకున్నట్లయితే ఆత్మీయతలో వృద్ధిపరచబడుతున్నామా, క్షీణించిపోయామా? చూడండి, బైబిల్లో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వారు ఎంతో కాలంగా బ్రతికారు, ఎన్నో సంవత్సరాలు ప్రభుతో సహవాసం చేశారు. కానీ కొంతమంది పడిపోయారు, కొంతమంది నిలబడ్డారు. వారిని గురించి కొద్దిగా ధ్యానం చేద్దాం. 2వ సమూయేలు పుస్తకం 3వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా
దావీదు అంతకంతకు అభివృద్ధి పరచబడెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లిపోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా స్వరమైతే? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, రెండు కుటుంబాలను ప్రభు మనకు చూపిస్తున్నాడు. ఈ రెండు కుటుంబాలు దేవునితో సహవాసం చేస్తున్నాయి. దేవునితో సహవాసం చేయటానికి ఆ రెండు కుటుంబాలకు దేవుడు అభిషేకం ఇచ్చాడు. ఆ రెండు కుటుంబాలు అభిషేకంతో నింపబడ్డాయి. ఆ రెండు కుటుంబాలు రాజరికంలోనే ఉన్నాయి. ఆ రెండు కుటుంబాలకు ఏ కొదువ లేకుండా దేవుడు చేశాడు. సహవాసం చేయటానికి అర్హత దేవుడు అభిషేకాన్ని ఇచ్చాడు. కానీ ఒక కుటుంబము అభివృద్ధి పరచబడింది, ఒక కుటుంబము నీరసిల్లిపోయింది. దేవుడు పక్షపాతి కాదు, ఇద్దరికి సమానమైనటువంటి అనుభవం ఇచ్చాడు. సౌలుకు ఎంత అభిషేకం ఇచ్చాడో దావీదుకి అంతే అభిషేకం ఇచ్చాడు. సౌలుకు ఏ ఆత్మనిచ్చాడో దావీదుకి అదే ఆత్మనిచ్చాడు. సౌలుకు ఏ రాజ్యం అయితే ఇచ్చాడో దావీదుకి అదే రాజ్యం ఇచ్చాడు. ఏలుబడి చేయడానికి దావీదుకు ఎంతనైతే కృపనిచ్చాడో సౌలుకు అంతే కృపనిచ్చాడు. విచిత్రం ఏమిటంటే బహుకాలము గడిచిన తర్వాత, అంటే వారి ప్రయాణం చాలా దూరం సాగింది. ఒక్కరోజు 2 రోజులు కాదు, బహుకాలం గడిచిన తర్వాత, అంటే చాలా సీనియర్ మోస్ట్కి వెళ్ళిపోయారు. కానీ ముగింపులోకి వచ్చేసరికి ఒకళ్ళు క్షీణించిపోయారు, ఒకళ్ళు అభివృద్ధి పరచబడ్డారు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం పరిశోధించుకొని క్షీణించిపోవటానికి అతడు చేసిన పొరపాట్లు ఏమిటి, అభివృద్ధి పరచబడటానికి ఇతనికి దేవునికి ఇతనిలో నచ్చిన క్వాలిటీస్ ఏంటో మనం కొన్నిటిని మనం తెలుసుకోగలిగితే మన ఆత్మీయతను మనం కాపాడుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక మాట మనం బైబిల్లో చదువుకుందాం. 1 సమూయేలు పుస్తకము 18వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు చదువుదామండి. దావీదు ఫిలిస్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు, చదవండి అమ్మా, స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రములతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలుని ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా. చాలండి. చూడండి, ఇక్కడ ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. సహవాసములో ఉన్నటువంటి వాడు అభిషేకము ద్వారా దేవునితో సహవాసం చేస్తున్నారు. దేవుని రాజ్యాన్నే ఆ ఇరువురు కడుతున్నారు. దేవునికి వ్యతిరేకంగా ఉన్న శత్రువులను సంహరించటానికే ఇద్దరు వెళ్ళారు. జాగ్రత్తగా ఆలోచించాలి. వారిరువురి మీద దేవుని అభిషేకం ఉంది. వారిరువురు దేవుని రాజ్యాన్ని కట్టడానికే ఉన్నారు. వారిరువురు దేవునికి వ్యతిరేకంగా ఉన్న శత్రువులను సంహరించటానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ యుద్ధంలో వీరిరువురికి దేవుడు జయమిచ్చాడు. జయమిచ్చినప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి వాళ్ళు తంబురతోనూ సితారతోనూ వాయిద్యములతోనూ వాళ్ళకు ఎదురుగా వెళ్ళి సౌలు ఎంతవరకైతే పని చేశాడో దాన్నే ఎత్తిపట్టి దేవునికి స్తోత్రాలు చెప్తున్నారు వాళ్ళు. ప్రభువా, సౌలు 10,000 మందిని 1,000 మందిని సంహరించాడయ్యా, నీకు వందనాలు. సౌలుకిచ్చిన సామర్థ్యతను బట్టి నీకు స్తోత్రాలు. సౌలుకిచ్చిన ఔన్నత్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా రాజుకిచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభువా అని వాళ్ళు స్తుతిగానం చేస్తున్నారు. అలాగే దావీదుని గురించి, అయ్యా బాలుడైనప్పటికీ 10,000 మందిని చంపే కృపనిచ్చావు, దావీదుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా, దావీదుని బట్టి నీకు వందనాలయ్యా అని వాళ్ళు హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిస్తుండగా
సౌలులో ఒక మెరుపు మెరిచింది. ఏమని ఆలోచిస్తున్నాడు? దావీదుకు 10,000 అన్నారు, నాకు 1,000 కొలది అన్నారు అని ఆ భేదాన్ని అర్థం చేసుకొని అతడిలో విషపు చూపు నిలిచింది, అసూయ మొదలైంది. అప్పటి నుండి దేవునితో సహవాసం చేసే ఆత్మ వెళ్ళిపోగా దురాత్మ అతనిలోనికి ప్రవేశించెను అనుంది బైబిల్లో. దేవునికి స్తోత్రం. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సౌలు ఎంతమందినైతే హతం చేశాడో అంతమందిని బట్టి వాళ్ళు స్తుతించారు. స్తుతించే వాళ్ళల్లో పక్షపాతం లేదు. వాస్తవానికి ఇతనికి ఇంకొకరిని కలిపి కానీ స్తుతించలేదు, అతడు చెయ్యలేదని నిరుత్సాహపరచలేదు. అతడు ఎంతవరకు సామర్థ్యత కలిగి ఉన్నాడో అంతనే దేవునికి అప్పగించి గణపరిచారు ఆ స్త్రీలందరూ కూడా. వాళ్ళల్లో తప్పు లేదు. దావీదు చేసినంతవరకే, ఇంకా ఎక్కువ చేయలేదు, తక్కువ చేయలేదు. అలా అని దావీదుని కించపరిచి వాళ్ళు మాట్లాడలేదు. దావీదు దగ్గరకు వస్తే దావీదు చేసినంతవరకే వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. దావీదును పొగిడి కానీ దావీదును తగ్గించి కానీ మాట్లాడలేదు. పక్షపాతం లేకుండా ఆరాధన జరుగుతున్నా, దేవుణ్ణి స్తుతిస్తున్నా ఇతనిలో ఒక అసూయ చోటు చేసుకుంది. ఆ చిన్న అసూయ దేవునితో సహవాసాన్ని పోగొట్టింది. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవ్వరూ పక్షపాతం లేకుండా దేవుణ్ణి ఆరాధన చేశారు, స్తుతించారు, ఎవరి సామర్థ్యతను వాళ్ళు చూపించుకున్నారు. కానీ ఇతరులు అసూయ రావడానికి కారణం ఏంటి? నిజంగానే దావీదు అంతమందినే చంపాడు. ఒకవేళ ఎక్కువ మందిని చంపితే దావీదు, సౌలా నువ్వు ఎక్కువ మందిని చంపావని వాళ్ళు పాట పాడేవారు. సౌలా నువ్వు ఎక్కువ పని చేసావని పొగిడేవారు. సౌలా నువ్వు ఎక్కువ పని చేసావని దాన్నే చెప్పి దేవుణ్ణి స్తుతించేవారు. ఎంతవరకు చేశాడో అంతవరకు చేసినా అతనిలో అసూయ రావటానికి కారణం ఏంటంటే, అతని కన్నా చిన్నవాడు ఎక్కువ పని చేసినందున, ఎక్కువ శత్రువులను సంహరించినందున ఇతనిలో ఒక అసూయ చోటు చేసుకొని నాట నుండి అతడిలో విషపు చూపు నిలిచెను. అప్పుడు దేవుని ఆత్మ వెడలిపోగా దురాత్మ వశములోనికి సౌలు వెళ్ళెను అనుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఆ కుటుంబం అంతా నీరసిల్లిపోవటానికి ఒకే ఒక కారణం, అతనిలో అసూయ వచ్చింది. ఎందుకని? అతనికి సామర్థ్యత ఉంది, అతనికి అభిషేకం ఉంది, అతనికి రాజరికం ఉంది. అయినా కూడా అతడు తక్కువ పని చేశాడు, తక్కువగా సంహరించాడు కాబట్టి అతడికి అంతవరకే ఘనత దొరికింది. ఎక్కువ చేసిన వాడిని చూసి అతడు అసూయపడి అతని ఆత్మీయతను దిగజార్చుకున్నాడు. ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఒకటే ప్రియదేవుని బిడ్డారా, ఒక ఆత్మీయత దినదినము క్షీణించిపోవటానికి బలహీనత ఏమిటంటే, దేవుడు మనకు ప్రార్థనాత్మని ఇవ్వలేదా? దేవుడు మనకు సహవాసం ఇవ్వలేదా? దేవుడు మనకు సామర్థ్యతను ఇవ్వలేదా? చెయ్యవలసిన సమయంలో చెయ్యవలసిన పనిని సామర్థ్యవంతంగా చేయక సమయాన్ని దుర్వినియోగపరిచి ఎదుగుతున్నటువంటి వారిని, ఆత్మలో ముందుకు దూసుకెళ్తున్న వారిని, ఆత్మ ఫలాల చేత నింపబడుతున్న వారిని, ఆత్మ తలాంతులతో వృద్ధిపరుచున్న వారిని చూసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి అసూయ కలుగుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళ ఆత్మీయత దిగజారిపోతుంది. కారణం ఏంటి? వీళ్ళు కష్టపడవలసిన విషయంలో కష్టపడలేదు, చేయవలసిన పనులు చేయలేదు, సామర్థ్యవంతంగా ముందుకు దూసుకు వెళ్ళిపోవాల్సింది. వాళ్ళ మీదే అభిషేకం ఉందో అతని మీద అదే అభిషేకం ఉంది. అభిషేకంలో కొరత లేదు, రాజరికంలో కొరత లేదు, సామర్థ్యతలో కొరత లేదు. కానీ అతడు చేసిన పని నిర్లక్ష్యంగా అతనిలో అసూయ చోటు చేసుకొనగా అతడి ఆత్మీయత దిగజారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక జీవితాలలో ఈ కడవరి దినాల్లో ఆత్మీయత పరిణామాన్ని మనం తూకములు పెట్టినప్పుడు చాలామంది నీరసిల్లిపోవడం మనకు కనపడుతుంది. చాలామంది ఒక స్థాయి నుంచి దిగిపోవడం కనబడుతుంది. వాళ్ళకు సామర్థ్యత లేక కాదు, వాళ్ళకు ప్రార్థన రాక కాదు, వాళ్ళకు సహవాస అనుభవం లేక కాదు, వాళ్ళకు దేవుణ్ణి గురించిన జ్ఞానము లేక కాదు. కానీ వాళ్ళు ప్రయాసపడవలసిన విషయంలో, వైరాగ్యంగా ఉండవలసిన విషయంలో, పోరాడవలసిన విషయంలో వాళ్ళు సమర్థవంతంగా దాన్ని వినియోగించకపోవడం కారణంగా వారిలో అసూయ చోటు చేసుకుంటుంది. దానిని బట్టి
వారి ఆత్మీయత క్షీణించిపోతుంది. వాళ్ళు పాడినందుకు ఆయనకు అసూయ రాలే. అతనేమిటి అతడు తెలుసుకున్నాడు. ఈ రోజున కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశ నక్షత్రముల వలె వెలిగినటువంటి ఆత్మీయులు అసలు నామకార్థంగా మారిపోవడానికి కారణాలు ఇవే. చాలా ఎత్తుకెదిగాం కదా, చాలా విషయాలు తెలుసుకున్నాం కదా, ఇంకా ప్రయాసపడేదేమున్నది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నా ప్రభు అంటాడు, ఆయన ఆత్మట యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉండేది. ఎందుకనంటే ఎల్లవేళలా ఆ ఆత్మ పని చేయటానికి శరీరము బలహీనమే కానీ ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధమే అని ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పోరాడటానికి ఎప్పుడు సిద్ధమే. మన కనుల ఎదుట ఎంతోమంది కుటుంబీకులు కానివ్వండి, పరిస్థితులు కానివ్వండి, దేవుడు చూపించినప్పుడు మనం పట్టించుకో. కొన్ని విషయాలు దేవుడు మన కనులెదుట దర్శనములో చూపిస్తూ వాటి విషయంలో ప్రార్థన చేయమని ఆత్మదేవుడు మనల్ని నిద్రపోనీయకుండా లేపినప్పుడు వాటి విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉంటాం. పిల్లల చదువు విషయంలో, పిల్లల ఆరోగ్య విషయంలో, కుటుంబ ఆర్థికపరమైన విషయాలలో ప్రార్థన చేయమని ప్రభు ప్రేరేపించినప్పుడు వాటి విషయంలో మనం ప్రార్థన చేయం. మనకన్నా వెనకొచ్చిన వాళ్ళు, లేదా కొత్తగా తెలుసుకున్న వాళ్ళు, లేదా నామకార్థంగా ఉండి దేవుణ్ణి అంగీకరించినటువంటి వారు ఆత్మలో వర్ధిల్లుతూ ముందుకు వెళ్తున్నప్పుడు అప్పుడు మన స్థితి మనకు జ్ఞాపకం వస్తుంది. మన స్థితిని మనకు జ్ఞాపకం చేస్తుంటాడు దేవుడు. అయ్యో, ఆనాడు నేను అలాగే ప్రయాసపడితే బాగుండేదే, నేను అలాగే ప్రార్థన చేస్తే బాగుండేదే, దేవుడు నాకు అవన్నీ చూపించాడు, అయినా నేను నిర్లక్ష్యంగా ఉన్నాను అని ఎప్పుడు అనుకుంటాం మనం? మనకన్నా చిన్నవాళ్ళు కానివ్వండి, మనకన్నా లేటుగా వచ్చిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు మనలో పుట్టుకొచ్చే ఆలోచన అదే. ఆ ఆలోచనను పాజిటివ్గా తీసుకుంటే బాగుండేది. సౌలు, నిజమే కదా ప్రభువా, నేను 1000 కొలదేగా చంపాను, నాకన్నా చిన్నోడు వాడు 10,000 చంపాడు, నన్ను క్షమించు ప్రభు అంటే రెట్టింపు దీవెన దొరికేదేమో. కానీ అక్కడ అతడు అసూయ పడ్డాడు, ఆత్మను పోగొట్టుకున్నాడు. ఆత్మను పోగొట్టుకోవటం అంటే సామాన్య విషయం కాదు. దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక శరీర సంబంధిగా మారిపోయాడు. అందుకే ఇరువురు కలిసి యుద్ధానికి వెళ్ళారు, ఇరువురు కలిసి శత్రువుని సంహరించారు, ఇరువురు కలిసి రాజ్య స్థాపనలోనే ఉన్నారు. కానీ ఒకడు శరీర సంబంధిగా మారాడు, ఒకడు ఆత్మ సంబంధిగా వర్ధిల్లాడు. కారణం ఒకటే, అసూయ అనే దానికి చోటిచ్చాడు. ఈరోజు నేను చెప్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కుటుంబంలో కానివ్వండి ఇలాంటి పని చేస్తూ ఉంటాయి, హెచ్చు తగ్గులు. దేవుడు తగిన సామర్థ్యత ఎవరికి ఎంత ఇవ్వాలో కొలబద్ధకంగా కొలిసిచ్చాడని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా పరిమాణం ఎంతో నాకు అంతే ఇస్తాడు, అంతకన్నా మించి నేను ఆలోచించకూడదు. ఒకవేళ ఆలోచిస్తే అది పాపం కూడా అవుతుంది. ఎందుకంటే నేను చేయలేను, నేను ఆలోచించకూడదు. నా పరిమాణం ఏంటో నాకు తెలుసు, నా సరిహద్దు ఏమిటో నాకు తెలుసు, నేను ఎంతవరకు ముందుకెళ్ళాలో అంతవరకే వెళ్ళగలుగుతాను. అలాగే ఒక కుటుంబంలో దేవుడు భర్తకే కానివ్వండి, భార్యకే కానివ్వండి, ఒక ఉద్యోగ స్థలంలో, ఒక సంఘములో దేవుడు కొన్ని పరిమితులు నియమిస్తాడు. వాటిలో మనము జాగ్రత్తగా చూసుకోగలిగితే ఈ అసూయ, ఈ దురాత్మ, అసూయ అనేదే దురాత్మ. నాట నుండి, ఎప్పటి నుండి, ఎప్పుడైతే ఆ మాటకు అతడు నొచ్చుకొని అసూయ పడ్డాడో వెంటనే దురాత్మ ప్రవేశించను అని ఉంటుంది. అంటే ఒక అసూయ దురాత్మ, అదేదో స్వభావం కాదు, అదొక చీకటి శక్తి, అది అపవిత్రాత్మ, అదొక దురాత్మ. చూడండి, దాన్ని పెట్టుకొని బహుకాలం గడిచాడు, ఏం ప్రయోజనం లేదు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, సహవాసములో ఆత్మ లేకుండా నువ్వు ఎంతకాలం ప్రయాసపడినా దానికి ప్రయోజనం అనేది ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటున్నాడు.
అంటే పరిశుద్ధాత్మ లేకుండా, ఒక అభిషేకం లేకుండా శరీరపరంగా నువ్వు ఎంతకాలం నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నా అది నిష్ప్రయోజనమే కానీ ప్రయోజనకంగా మారదు. చాలామంది అనుకుంటారు ఆత్మదేవుడు ఎలా మనం ఆత్మ ఉన్నదని తెలుసుకుంటాం, ఎలా పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నామని తెలుసుకుంటామంటారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన సెల్ ఫోన్లో రూట్ మ్యాప్ ఒకటి ఉంటుంది. మనం ఎటైనా వెళ్ళాలంటే ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు కూడా తెలుసుకోగలుగుతున్నారు. సెల్ ఫోన్లో ఇక్కడ నుంచి చెల్మేడ హాస్పిటల్కి వెళ్ళాలి, రూట్ మ్యాప్ కొట్టగానే అది చెప్తూ ఉంటుంది. చక్కగా నువ్వు రైట్కి వెళ్ళు, యూటర్న్ తీసుకో, ఇదిగో లెఫ్ట్లో ఒక హోటల్ ఉంటుంది, కొద్దిగా దూరం పోయిన తర్వాత నువ్వు రైట్ సైడ్ వెళ్తే నువ్వు వెళ్ళవలసిన గమ్యస్థానం వస్తుందని అది చెప్తుంది. కానీ అందులో ఉన్న మనిషి ఎవరు కనపడరు. 2023 సంవత్సరాల క్రితం నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి లిటరల్గా ఆయన శరీరధారిగా కనపడ్డాడు. శరీరధారిగా కనపడి బోధించి ఆయన మార్గాన్ని తేటగా చూపించి వెళ్ళాడు. ఇప్పుడు ఆత్మరూపిగా ఉండి ఆ స్వరాన్ని మనకు వినిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆఫ్టర్ ఆల్ ఒక మానవుడు దైవికమైన జ్ఞానముతో చిప్పును కనుగొని అది చెప్పిన మార్గంలో వెళ్తే రైట్ మార్గంలో వెళ్తున్నామే. దైవికంగా నువ్వు దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవునాత్మ నీలో ఉన్నప్పుడు ఆ స్వరం వినపడదా? దేవుడు నీకు మంచి చేసేటప్పుడు ఇది మంచి అని లోపల నుండి ఒక స్వరం నీకు బయటికి వినిపిస్తుంది. నువ్వు చెడు చేసేటప్పుడు నీ చూపైనా, మాటైనా, వినికిడైనా, నువ్వు నిలబడ్డ స్థలమైనా నీ అంతరంగంలో నుండి ఒక స్వరం వినిపిస్తుంది. అది వినపడినప్పుడు అది దైవ స్వరం, అది దేవుని హెచ్చరిక అని నువ్వు సరిచేయబడితే అదే దేవుని నడిపింపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిప్పు మాట్లాడుతుందండి, స్వరంతోనే మాట్లాడుతుంది, దాంట్లో మనిషి ఎవరో కనపడరు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తూ మనం నడవలసిన మార్గం, చేయవలసిన పనులు తేటగా తన ఆత్మ ద్వారా మనకు బోధిస్తుంటే మనకు కనపడట్లేదులే అని మనం నిర్లక్ష్యంగా ఉంటున్నాం. సౌలు జీవితం ఒక ఆధారం. ఎప్పుడైతే ఆ అసూయను తొలగించుకోవడానికి దేవుడు 30 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు, బహుకాలము గడిచేదాకా, కానీ అతడు అంగీకరించలేదు. దినదినము క్షీణించాడే కానీ అభివృద్ధి లేదు. దావీదు అభివృద్ధి పరచబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యేసు ప్రభు కూడా ఒక చక్కటి ఉపమానం చెప్తాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. అందుకతడు వారిలో ఒకరిని చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద ఒక దేనారమునకు వడంబడిక కుదుర్చుకోలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్లే కడపటికి వచ్చిన వారికి ఇచ్చుటకు నాకు ఇష్టమైనది నాకు ఇష్టం వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉందా అని చెప్పాను. చాలండి. చూడండి, అక్కడ యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒక పొలం యజమాని, ద్రాక్ష తోట యజమాని పనికి రమ్మని పిలిచాడు. ఉదయాన్నే ఒకడు వచ్చాడు. అయ్యా, నువ్వు వచ్చినందుకు, సాయంకాలం వరకు చేసినందుకు నీకు ఒక దేనారం ఇస్తాను అని ఉడంబడిక కుదిరించుకున్నారు. అతడు పని చేస్తున్నాడు, ఇంకా పని విస్తారంగా ఉంది. మరలా ఆ యజమానే వెళ్ళాడు. పనిచేసేవాడిని పిలిచి నువ్వు వేరే వాడిని తీసుకురారా బాబు అని చెప్పలేదు. ఆ తోట యజమాని ఎవరైతే ఉన్నారో అతనే వెళ్ళి 9ంటికి ఒకరిని పట్టుకొచ్చాడు. అయ్యా, నువ్వు కూడా పని చేయి, నీకు డబ్బు ఇస్తాను అన్నాడు. అతడు పనిలో కుదిరాడు. అలా 3 గంటలకు వెళ్ళాడు. అక్కడ కొంతమంది ఉంటే వాళ్ళని తీసుకొచ్చి పనిలో పెట్టాడు. చివరికి 5ంటికి కూడా వెళ్ళి వాళ్ళని అడుగుతున్నారు, మీరు ఇక్కడ గుంపుగా ఉన్నారు ఏంటి అంటే, మమ్మల్ని పనిలో పెట్టుకోవడానికి ఎవరు మమ్మల్ని తీసుకెళ్ళలేదు అంటే, రండి నేను ఇస్తానని తీసుకెళ్ళి పనిలో పెట్టుకుంటాడు. 5 గంటలకి తీరా పనంతా ముగుస్తుంది. అప్పుడు ఒక్కొక్కరికి పోయేవారికి కూలీలు ఇస్తున్నారు.
మొదట వచ్చిన వానికి ఎంత ఇచ్చాడో చివరిగా 5 గంటలకు చేరిన వానికి ఆయన అంతే ఇచ్చాడు. ఇప్పుడు వీడు చూస్తున్నాడు ఏమని, నేను మొదట చేశాను కదా, నా దేనారం నాకు ఇస్తాడు, నాకన్నా వీళ్ళంతా తర్వాత వచ్చారు. 9ంటికి కూడా వచ్చాడు, 3ంటికి కూడా వచ్చాడు, 5ంటికి కూడా వచ్చాడు, నాకన్నా తక్కువే దొరుకుతుందిలే అని వాడు సంతోషపడుతున్నాడు. సంతోషపడే టైంలో అతను ఎక్స్పెక్ట్ చేయనట్లుగా అందరికీ ఆ యజమాని సమానంగానే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. ఇప్పుడు మొదట వచ్చిన వాడు ₹1 తీసుకున్నాడు, 5ంటికి వచ్చిన వాడు ₹1 తీసుకున్నాడు. ఇచ్చేవాడితో అంటాడు, అయ్యా నేను మొదట వచ్చాను కదా, నాకు ఇంత తక్కువ ఇచ్చావేంటంటే ఆ యజమాని అంటాడు, నా పొలము నా ఇష్టము, నీతో ఒడంబడిక చేసుకున్నట్లు నీది నీకు ఇచ్చాను, నేను అతనికి ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే నీకేంటి, ఎందుకు నీకంత కడుపు మంట అన్నాడు. యజమాని పని ఆయనది, తోట ఆయనది, పనివారిని ఆయన పిలుచుకున్నాడు, ఆయనే తీసుకొచ్చుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ పని దగ్గర వాళ్ళ వ్యత్యాసాలు చూసి అతను అంటాడు, నీకెందుకయ్యా కడుపు మంట అంటాడు. ఇప్పుడు మనం జనరల్గా అనుకుందాం, మరి మొదట వచ్చిన వాడు వాస్తవంగా పనిచేశాడు కదా, వానికి ఎక్కువే రావాలి, 5 గంటలకు వచ్చినోడు తక్కువే రావాలి. నేను అనుకుంటాను, మొదటివాడు చేసిన పని కంటే ఈ 5 గంటలకు వచ్చిన పనివాడు వానికంటే ఒకందుకు ఎక్కువే చేసి ఉండొచ్చు, లేదా సమానంగా చేసి ఉండొచ్చు. ఆ వైరాగ్యము, ఆ ఆసక్తి, ఆ పట్టుదలతో. ఎందుకంటే నేను లాస్ట్కి వచ్చాను, నాకు దేనారం కావాలి. ఆ దేనారం మీద మనసు పడినవాడు నిర్లక్ష్యంగా పనిచేయడు, ఆ దేనారం మీద ఆశపడ్డవాడు అనాలోచితంగా పనిచేయడు, ఆ దేనారం మీద ఆశపడ్డవాడు వాళ్ళతో వీళ్ళతో మాటలు చెప్తూ వాడు టైంపాస్ చేయడు, ఎలాగైనా నేను రూపాయి సంపాదించాలి అని వాడు ఆతృతతో మొదటివాడు చేసినంత పని చేశాడు. కనుకనే ఆ డబ్బు యజమాని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మొదటివాడికి ఎంత కడుపు మండుతుంది, వాడు అదే వైరాగ్యంగా చేసినట్లుంటే ఈ యజమాని ఆ దేనారం ఇచ్చేవాడు కాదు. అరే బాబు, నిన్ను పిలిచినందుకు నువ్వు బాగా చేసావని ₹1 ఎక్కువ ఇచ్చాడు. జనరల్గా మనం ఏదైనా పని చెప్తే ఎవరైనా చేస్తే వాళ్ళు చక్కగా చేసి మన మనసుకు నచ్చితే ఉండనిపోయి ఇంకో ₹10 నీ దగ్గర ఉంచుకొని ఇస్తాం. మనకి అలాంటి మనసు ఉంటే మన దేవునికి ఎంత ఉండాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఇది అసూయ పడటానికి కారణం ఏంటి, అతడు చెయ్యవలసిన పనే చేశాడు, పొందుకోవలసిన బహుమానమే పొందుకున్నాడు. కానీ ఎదుటి వాడిని చూసి అతడు అసూయపడ్డాడు, అది అతని జీవితాన్ని నాశనం చేసింది. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అసూయపు సౌలు ఆత్మ ఈరోజు సంఘాలలో, కుటుంబాలలో, సమాజంలో క్రియ చేస్తుంది. ఒకళ్ళనొకడు పొడుచుకు చావటానికి, అంత్య దినములలో అసూయ పెరుగుతుంది అని పౌలు గారు చెప్పడానికి ఆ ఆత్మ ఈ రోజుల్లో భయంకరంగా క్రియ చేస్తుంది. అన్నదమ్ముల మధ్యలో, అక్కజెల్లెల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో, సంఘాలలో, సమాజంలో ఈ ఆత్మ క్రియ చేస్తుంది. దాన్ని మనము నిర్మూలపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. దాన్ని పసిగట్టకపోతే మనము నెమ్మదిగా ఉండలేము. దాన్ని పసిగట్టి దాన్ని చంపకపోతే మనల్ని నెమ్మదిగా ఉండనియదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సౌలు పతనము కావటానికి, సౌలు కుటుంబము క్షీణించిపోవటానికి ప్రధాన కారణం తన స్థాయిని మరిచి ఆలోచించాడు. ఎదుటివారి ఎదుగుదలను ఓర్వలేకపోయాడు, కనుక అతడు దిగజారిపోయాడు. చూడండి, దావీదు జీవితంలో అతడు అభివృద్ధి పరచబడటానికి ఒక 3 కారణాలు మనం చదువుకొని ముగిద్దాం. 1 సమూయేలు పుస్తకం 18వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. చాలండి. ఇప్పుడు దేవునితో సహవాసము చేస్తున్నప్పుడు దావీదు మనసు సుబుద్ధి కలిగి ఉన్నదట. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా, హల్లెలూయా. అంటే సహవాసములో దేవుడు ఏమిస్తున్నాడు? జ్ఞానం ఇస్తున్నాడు, బుద్ధినిస్తున్నాడు. బుద్ధి, జ్ఞాన, వివేకాత్మలు నా యొద్ద గుప్తములై ఉన్నాయని బైబిల్ సెలవిస్తుంది. రెండవది, మనం లోకములో ఉన్నప్పుడు బుద్ధి లేక, జ్ఞానము లేక సమస్తాన్ని పోగొట్టుకొని
మన పరువు నష్టము, తర్వాత కరువు, అనేకమైనటువంటి నిందలు, ఇవన్నీ మనం కొని తెచ్చుకున్నాం. దేనికది? జ్ఞానం లేక. లోకములో అది వెర్రిది అని బైబిల్ సెలవిస్తుంది. లోక జ్ఞానము వెర్రితో సమానమని. మీరు వెర్రివారై ఉండగా నేను మిమ్మల్ని పిలిచాను అంటాడు. అంటే మనం జ్ఞానవంతులు అని పిలవలే. జ్ఞానం ఉంటే మనం ఎప్పుడో బాగుపడేవాళ్ళం, 10 మందికి బుద్ధి చెప్పేవాళ్ళం. మనకు మనం పాడు చేసుకొని, మనం కుటుంబాలు బయట పెట్టుకొని, ఆరోగ్యాలు పాడు చేసుకొని, భయంకరమైనటువంటి చెడ్డ పేరు తెచ్చుకొని ఇలా బ్రతికే వాళ్ళం కాదు. అంటే ఆయన సహవాసములో మొట్టమొదటి ఏం నేర్పిస్తున్నాడంటే మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, నీకు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి నేను ఇస్తాను అన్నాడు. అంటే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు ఆయన. సహవాసములో నీవు సమృద్ధితో జీవించటానికి, విస్తరించటానికి, అభివృద్ధి పరచబడటానికి జ్ఞానము అవసరమై ఉన్నది ఆత్మ సంబంధంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది బయట అవసరం లేదు. బయట నువ్వు ఎంత చమత్కారంగా మాట్లాడినా, ఎంత మోసం చేయడానికి నువ్వు నానా రకాల విద్యలు నేర్చుకున్నా బయట బతకొచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. ఆయనతో సహవాసం చేసేటప్పుడు ఆ జ్ఞానమే మనకు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఆ జ్ఞానం ఎలా ఉంటుందో ఒకసారి బైబిల్లో యాకోబు పత్రిక 15 వచనం నుండి 3:15 నుండి చదవండి. దిగి వచ్చినది భూ సంబంధమైనదియు, ప్రకృతి సంబంధమైనదియు, దెయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఏలయనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యము ఉండును. అయితే అది భూ సంబంధమైన జ్ఞానం. భూ సంబంధమైన జ్ఞానం ఎలాంటిది అంటున్నాడు? ప్రకృతి సంబంధమైనదియును దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏలయనగా మత్సరము వివాదములు ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. ఇది భూ సంబంధమైన జ్ఞానం. ఇప్పుడు సౌలు పొందుకున్న జ్ఞానం ఎలాంటిది? ఆత్మ ఎప్పుడైతే సౌలులో నుంచి వెళ్ళిపోయిందో అతడు మత్సరము, అసూయ, ద్వేషములతో నింపబడింది. అది భూ సంబంధమైనటువంటి జ్ఞానము. ఇప్పుడు పరసంబంధమైన జ్ఞానం చూడండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులువుగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొన్నది, పక్షపాతమైనను వేశ్యాధరణైనను లేనిదై ఉన్నది. చూడండి, ఇది పైనుండి వచ్చు జ్ఞానము. పక్షపాతము కానీ, కక్షలు కానీ, కఠినం కానీ ఇది లేనటువంటిది పైనున్న జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పొందుకున్నాడు కాబట్టే దావీదుని గురించి రాయబడ్డ మాట ఏమిటంటే, ఇతడు దేవునితో సహవాసము చేస్తున్నప్పుడు సుబుద్ధి గలవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. అంటే దైవికమైన బుద్ధి కలిగి ఉన్నాడు. అంటే ఇప్పుడు సహవాసంలో దేవుడు ఏమిస్తున్నాడు? పర సంబంధమైన వాటిని తెలుసుకోవడానికి, పర సంబంధమైన మనసు కలిగి ఉండటానికి ఆ జ్ఞానాన్ని మనకు ప్రసాదించాయము. 10 నుండి 11 వచనాలు. ఆలోచించుము ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించెను అది నీ కనులారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి దేవుడు ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక నా ఏలిన వానిని చంపనని నేను చెప్పి తిని నా తండ్రి చూడుము ఇదిగో చూడుము నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రము రాదని నాలో తప్పిదము ఎంత మాత్రము లేదని నీవు తెలుసుకొనవచ్చును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు దేవుని సన్నిధిలో సహవాసములో అతడు సుబుద్ధి ద్వారా తెలుసుకున్న ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, శరీర సంబంధమైనటువంటి వాడు ఇతనిని చంపటానికి వెంటపడుతున్నాడు. దావీదులో తప్పు లేదు.
దావీదు ఎలాంటి పొరపాటు చేయలేదు. సౌలు పక్కన శరీర సంబంధులే ఉన్నారు కాబట్టి ఆ శరీర సంబంధులందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు దావీదును చంపమని, దావీదు మీద నింద మోపమని, దావీదు మీద అనవసరమైన మాటలు మాట్లాడమని, దావీదుని ఎలాగైనా ఆ ఆత్మీయతలో నుండి కూలగొట్టాలని శరీర సంబంధులందరూ కలిసి అతన్ని పురిగొల్పుతున్నప్పటికీ దావీదు అంటాడు, అయ్యా నీవు నా చేతికి దొరికావు, కానీ అందరూ చంపమన్నారు, నేను చంపలేదు. ఎందుకో తెలుసా? నన్ను రాజరికం చేయడానికి నన్ను దేవుడు అభిషేకించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజుకు కావలసింది సహనం, రాజుకు కావలసింది ఓర్పు. కనుక ఇతడు ఏం నేర్పిస్తున్నాడంటే, అతడు ఎంత బాధ పెట్టినా, ఎంత హింసించినా, ఎంత చంపాలని చూసినా దావీదు సహనము కలిగిన వాడే ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఎందుకని సహనంతో ఉన్నాడు? అతడు తప్పు చేయలేదు. అతడు వాస్తవానికి దావీదు సౌలు మీద కక్ష సాధింపుగా లేడు, కనుక సహనంగా ఉన్నాడు. అదే తప్పు చేసిన వాడైతే తొందరపడతాడు. తప్పు చేసిన వాడు తొందరపడతాడు, గొడవ పట్టడానికి దిగుతాడు, వాడేంటో చూద్దామని దిగుతాడు. కానీ ఇతడు ఒక రాజుగా అభిషేకించబడ్డాడు, ఏలుబడి చేసేవానిగా. ఏలుబడి చేసేవాడు ఎప్పుడు తొందరపడడు. ఏలుబడి చేసేవాడిలో ఎలాంటి కపటం ఉండకూడదు. ఏలుబడి చేసేవాని మీదకి అనేకమైన లేస్తాయి, అనేకమైన నిందలు వస్తాయి. చంపడానికి వచ్చారు, నానా మాటలు అంటున్నారు. కానీ అతడు సహనము కలిగి ఉండి అతడితో అంటాడు, అయ్యా నీవు నా చేతికి దొరికినా నేను నిన్ను చంపలేదు. ఎందుకో తెలుసా? నాలాగా నీవు అభిషేకం కలిగిన వాడివే, కానీ నువ్వు అది పోగొట్టుకున్నావు. ఆ తీర్పు నాది కాదు, నీకు ఇచ్చినవాడు నీలో లెక్క చూసుకుంటాడు. కానీ నా ధర్మం ఏమిటంటే నేనేమీ చేయలేని, ఇదిగో నీ ఎదుట నేను సాక్షిగా నిలబడ్డాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ఆత్మ సహవాసంలో నిన్నెందుకు నిలబెట్టిందంటే నీవు దేవుని వలె సహనము కలిగి ఉండటానికి, దావీదు వర్ధిల్లటానికి, దావీదు ఆశీర్వదించబడటానికి, దావీదు సింహాసనం స్థిరపడటానికి ప్రధానమైన కారణము యుద్ధాల వలన కాలేదు, లేదా ఇంకేదో చేసి కాలేదు. అతని మీద ఎదురుపడుతున్న శత్రువులను సహించాడట. ఈరోజు నా సహనం మనకుందా? సహనము లేక అతడు క్షీణించిపోయాడు, సహనము లేక అతడు దిగజారిపోయాడు, సహనము లేక కుటుంబం అంతా నష్టముగా కూరుకుపోయింది. దావీదు ఏం గ్రహించాడు? సుబుద్ధితో నేను అభిషేకములో ఉన్నాను, నేను ఆత్మచేత నింపబడ్డాను, నాది పర సంబంధమైనది, భూ సంబంధమైనది కాదు. భూ సంబంధమైన మాటల చేత, భూ సంబంధమైన ప్రవర్తన చేత, భూ సంబంధమైన మనుషుల చేత పీడించబడుతున్నప్పుడు పర సంబంధమైన వాడు దానితో ఏకీభవించట్లేదు. కారణం ఒకటే, నాలో తప్పు లేదు, నా పోరాటం ఇది కాదు. అప్పుడు సౌలుకు సాక్ష్యం చెప్తున్నాడు, అయ్యా నువ్వు నాకు దొరికినా నేను నిన్ను ముట్టలేదు, దీనిని బట్టైనా నేనేంటో నువ్వు తెలుసుకో. నీ పక్కనోళ్ళు నిన్ను ప్రోత్సహిస్తున్నారు నన్ను చంపమని, నీ పక్కనోళ్ళు నా గురించి అబద్ధం మాట్లాడమని చెప్తున్నారు, నీ పక్కనోళ్ళు నా మీద ఏవేమో చెప్తున్నారు, వారు శరీరులు. చూస్తున్నావు కదా, నిన్ను నా దేవుడు నా చేతికి అప్పగించినప్పుడు నా పక్కవారు నిన్ను చంపమని చెప్పినా, నిన్ను నిందించమని చెప్పినా నేను ఆ పని చేయలేదు. ఎందుకంటే నేను అభిషేకముతో ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎందుకు దావీదుకి ఆ అభిషేకం మీద అంత పట్టంటే సహవాసం కావాలి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నాడు. ఆ అభిషేకమే లేకపోతే సహవాసం లేదు, ఆ ఆత్మ లేకపోతే సహవాసం లేదు. దావీదు తండ్రితో మాట్లాడకుండా ఒక క్షణం ఉండలేడు, తండ్రి ముఖం చూడకుండా ఒక క్షణం ఉండలేడు. నీ సన్నిధిని ఎప్పుడు చూద్దునా అని నా ప్రాణము తల్లడిల్లుతుందంటాడు. అంత వైరాగ్యంతో ఉన్నవాడు ఆఫ్టర్ ఆల్ తరుముతున్నప్పుడు, మాటలు అంటున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు ఆ బంధాన్ని ఎలా పోగొట్టుకోగలుగుతాడు? ప్రియమైన దేవుని బిడ్డారా, నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చిన నా దేవుని కొరకు బ్రతుకుతున్నాం మనం.
బ్రతికే క్రమంలో నిన్ను అనేవాడు శరీరుడైతే, నువ్వు పరసంబంధమైతే నువ్వు ఎందుకు ఓర్చుకోలేకపోతున్నావు? నువ్వు పరసంబంధమైన మనసు కలిగినట్లయితే, నువ్వు శరీరులతో పోరాడినట్లుగా, శరీరులు మాట్లాడినట్లుగా, శరీరులు ప్రవర్తించినట్లుగా నువ్వు ఎలా ప్రవర్తించగలుగుతున్నావు? నీ ఆత్మీయ స్థితి క్షీణిస్తుందా, వృద్ధిపరచబడుతుందా? దాంట్లోనే నీకు తేలిపోతుంది. సుబుద్ధి నేర్చుకున్నాడట. అది ఏంటయ్యా బుద్ధి అని అంటే, అతడు ఇదిగో అభిషేకించబడి సహోదరుని నేను దూషించకూడదు, సహోదరిని నేను దూషించకూడదు. నేను ఎలాగైతే కనికరించబడ్డానో, నన్ను హింసించే వారి విషయంలో, నన్ను బాధించే వారి విషయంలో, నన్ను దుఃఖపరిచే వారి విషయంలో నేను అదే కనికరమును చూపాలి అనే సుబుద్ధిని అతడు సహవాసములో నేర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఆత్మీయ స్థితిని దేవుడు మన చేతుల్లో పెట్టాడు. నీకు అభిషేకం ఇచ్చాడు. ఆ అభిషేకం ద్వారా నిన్ను జయించమన్నాడు. అభిషేకం ద్వారా నువ్వు శత్రువుని నిర్మూలపరచమన్నాడు. అభిషేకం ద్వారా నువ్వు ప్రార్థించినప్పుడు నేను కార్యాలు జరిగిస్తాను అన్నాడు. అన్నీ మన చేతుల్లో పెట్టాడు. ఇప్పుడు చేయవలసిందల్లా మనం కదా. ఇంకా ఆయనను బతిమాలుతూ ఇంకా ఏదో చేయి ప్రభువా, ఇంకా ఏదో చేయి ప్రభువా అని నువ్వు మౌనంగా కూర్చుంటేలా నీ ఆసక్తిని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. సన్నుగుళ్ళు సంశయాలు ఎక్కడ మొదలయ్యాయి? ఇతడు ప్రయాసపడవలసిన విషయంలో ప్రయాసపడలే. అతడు తలాంతు తీసుకునేటప్పుడు అతడు సనిగినట్లుగా బైబిల్ చూపిస్తున్నది. అందుకే మొదటివాడు కడపటివాడిగా, కడపటివాడు మొదటివాడిగా మారారట. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఆత్మీయత క్షీణించిపోవడానికి ప్రధానమైన కారణం అసూయ. దావీదు అభివృద్ధి పరచబడటానికి మొదట కారణం సహవాసములో సుబుద్ధిని సంపాదించుకున్నాడు. లోకములో ఉన్నప్పుడు చెడిపోయానే, లోకములో ఉన్నప్పుడు చెడ్డ పేరు వచ్చిందే, లోకములో ఉన్నప్పుడు నన్ను చూసి అందరూ అసహించుకున్నారే అనే విషయాన్ని గ్రహించటానికి దైవికమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఆ జ్ఞానము ద్వారా సౌలు వెమ్మడిపడ్డా, భయంకరంగా వేధిస్తున్నా అతన్ని ఏమనకుండా మౌనంగా అంటే అక్కడ ఏం నేర్పిస్తున్నాడు? సహనము కలిగి ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది, సహించిన వాడే నాతో ఏలుబడి చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నువ్వు సహించకపోతే నువ్వు ఆయనతో పరిపాలన చేయలేవు. నువ్వు సహించకపోతే ప్రభుతో నువ్వు నడవలేవు, ప్రభు స్వరాన్ని వినలేవు. అందుకే చెప్తాను ప్రియదేవుని బిడ్డలారా, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా కానుంటుంది. అది ఆత్మస్వరం. నువ్వు దైవికమైన మనస్సు కలిగి దైవికమైన ప్రేమలో లీనమైపోయినప్పుడు, దేవునితో నువ్వు సహవాసపడి ఆయన పాదాలు నిత్యము నువ్వు కడుగుతున్నప్పుడు ఆ స్వరానికి నువ్వు లోబడతావు, ఆ స్వరాన్ని నువ్వు వినగలుగుతావు, ఆ స్వరానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావు. మనుషుల వైపు చూడవు, ఘనత వైపు చూడవు, పెద్ద చిన్న ఏమీ ఆలోచించవు. కానీ ఆయనకు మాట రావద్దు, ఆయన నా విషయంలో బాధపడొద్దు, ఇదే మనల్ని వేధిస్తూ ఉంటుంది. కనుక దావీదు సౌలును చంపకుండా విడిచిపెట్టి తనేదో ప్రూవ్ చేసుకున్నాడు. రెండో మాట కూడా మనం చదువుకుందాం. అదే సమయంలో పుస్తకం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30వ వచనం కూడా ఒకసారి చూడండి. పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. చాలండి. చూడండి, ఇప్పుడు దావీదు దేవుని సన్నిధిలో నేర్చుకున్న విషయం ఏమిటంటే, పగ తీర్చుకునే పని నాది కాదు, పగ పట్టే పని నాది కాదు. ఎందుకంటే వాళ్ళు పగపడుతున్నారు, నేను పట్టకూడదు. శరీరులు పగపడతారు, శరీరులు మాటలు అంటారు, శరీరులు నిందలు మోపుతారు, అది నా పని కాదు. పగ తీర్చుట ఆయన పని అన్నాడు కనుక ఆయనకు విడిచిపెడతాను అన్నాడు అని దావీదు వస్త్రపు చెంగు కోసేటప్పుడట మనసులో నొచ్చుకున్నాడట అతడు. అంటే ఒక సహోదరుని బ్లేమ్ చేయటం కూడా అతడు ఇష్టపడలేదండి. అది అభిషేకములో ఉన్నటువంటి ఆశీర్వాదం, అది అభిషేకములో ఉన్న దీవెన. అతడు వస్త్రపు చెంగు కోసేటప్పుడు మనసు నొచ్చుకుందట. ఈ రోజున మనం ఒక వ్యక్తిని బయట వేయటానికి తెగించి మాట్లాడతాం, ఒక వ్యక్తిని నిలువెల్లా స్కాన్ చేసినట్లుగా క్యారెక్టర్ అంతా మనం చెప్పేయగలుగుతూ ఉన్నాం. ఎలా వస్తుంది దీవెన? ఎలా వస్తుంది ఫలం? ఎలా వస్తుంది ఆశీర్వాదం? సహవాసములో నువ్వు శరీరిగా ఉండి ఒక సహోదరుని ఒక సహోదరుణ్ణి నువ్వు బయటేస్తున్నప్పుడు నీ ఆత్మీయత ఎంత క్షీణిస్తుంది.
నీ ఆత్మీయత ఎంత దిగజారుతుంది. ప్రార్థన ఉంటుంది కానీ ఫలితం ఉండదు, సహవాసం ఉంటుంది కానీ ఆత్మఫలం ఉండదు. చర్చి రిజిస్ట్రేషన్లో అప్డేట్ ఉంటుంది. పలానా మీటింగ్కి వస్తారు, పలానా కూటమికి వస్తారు, పలానా వ్యక్తులు రెగ్యులర్, వాళ్ళు పరిచయం బాగా చేస్తారు, రిజిస్టర్లో పేరు ఉంటుంది కానీ పరలోకంలో ఏది ఉండదు. పరలోకంలో ఏది ఉండదండి. ప్రియమైన దేవుని బిడ్డారా, మన పౌరసత్వం పరలోక సంబంధమైనది. మన ఆలోచన, మన ప్రవర్తన, మనం చేసే ప్రతి పని అక్కడ ఫలం పొందుకోవాలని చూడాలి కానీ ఇక్కడ మనుషుల ముఖస్థుతి పేరు కొరకు చేయకూడదు. ఇది కూడాను దావీదు అది గ్రహించి సౌలు విషయంలో సమస్తము సహించి తీర్పు దేవునికి వదిలిపెట్టాడు. తీర్పు దేవునికి వదిలిపెట్టినా సౌలు పతనమైపోతాడని తెలిసినా, సౌలు శరీర సంబంధం అవుతాడని తెలిసినా ఇతడు అంత కీడు అనుభవించాడు. బహుకాలము సౌలుతో కీడు అనుభవించాడు. కానీ అతని కుటుంబానికి అతడు మేలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఆ ఒక్క మాట, 2వ సమూయేలు పుస్తకం 9వ అధ్యాయము 6వ వచనం. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైన నేనున్నాను. అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు సౌలుకు సంబంధించిన ఆస్తి అంతయు నీకు మరలా ఇప్పింతును మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కుమారుడండి? ఇతడు బ్రతికినంత కాలం వెంటాడిండు సౌలు బ్రతికినన్ని దినాలు దావీదుకు నిద్ర పట్టనివ్వలేదు. అంత శత్రుత్వం చూపిన వాణ్ణి. దావీదు అంటాడు, సౌలు ఆస్తి అంతా ఇచ్చి నేను మీ తాత బ్రతికినంత కాలం నన్ను హింసించాడు, నేను బ్రతికినంత కాలం నా బల్ల దగ్గర నువ్వు భోజనం చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మేలు చేసి కీడు అనుభవించుటకు మీరు పిలువబడ్డారు అని ఉంటుంది. మన పిలుపు ఏంటో తెలుసా? మేలు చేసినప్పుడు కీడు వస్తుందట, అది అనుభవించాలట. అది అనుభవించటానికి మిమ్మల్ని నేను పిలిచానంటాడు దేవుడు. సుఖభోగాలు అనుభవించటానికి, సొంత డబ్బాలు కొట్టుకోవడానికి, ఎదుటి మనుషుల చేత పొగిడించుకోవడానికి, గ్రూపులుగా ఉండటానికి నేను మిమ్మల్ని పిలవలేదు. నేను పిలిచింది ఎందుకంటే మీరు మేలు చేసినప్పుడు మీకు కీడు వస్తుంది, దాన్ని మీరు అనుభవించండి. దావీదు వర్ధిల్లటానికి, అభివృద్ధి పరచబడటానికి, ఆయన సింహాసనం స్థిరపరచబడటానికి దేవుని సన్నిధిలో సహవాసంలో అతడు నేర్చుకున్నటువంటి దైవ స్వభావం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సహవాసంలో నేర్పేది ఆయన గుణాలు, ఆయన సహవాసంలో నేర్పేది ఆయన యొక్క మనస్సును, ఆయన సహవాసంలో మనకు నేర్పుతున్నది ఆయన యొద్దకు మనం చేరటానికి ఒక మార్గాన్ని. దాన్ని నేర్చుకోకుండా అనేక మంది మనుషుల వైపు, ప్రకృతి వైపు, అనేకమైనటువంటి మనుషుల ఆలోచనలతో నడుస్తున్న పరిచర్యల వైపు చూస్తున్నారు కానీ దేవుని వైపు చూడట్లే. దేవుని సహవాసంలో మనం నేర్చుకోవాల్సింది సుబుద్ధి. నేను ఇప్పుడు అంటాను, ఆ దావీదు మెఫీబోషెతును చూసి అంటాడు, నువ్వు సదాకాలం నా బల్ల దగ్గరే ఉండవు. ఈ రోజున మనం దేవునికి ఎంత కీడు చేస్తున్నా, ఆయన మాట వినకపోతున్నా, ఆయన ఎన్నిసార్లు దుఃఖపెట్టినా, ఆయన కనులెదుట పాపాలు చేస్తున్నా, ఆయన కనులెదుట మనం అక్రమంగా జీవిస్తున్నా, నా ప్రభు అనే మాట కూడా ఏంటో తెలుసా? ఇదిగో నీకోసం నేను ఇల్లు సిద్ధపరిచాను, యుగ యుగములు నువ్వు నాతో ఉంటావు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా,
అభివృద్ధి పరచబడినటువంటి కుటుంబం, క్షీణించిపోయినటువంటి కుటుంబం. ఇద్దరు అభిషేకించబడ్డవారు, ఇద్దరు రాజులు, ఇద్దరు దైవ పనిలో ఉన్నారు. కానీ ఒకరు క్షీణించారు, ఒకరు వృద్ధిపరచబడ్డారు. కారణం ఒకటే, అసూయకు చోటించి అతడు పడిపోయాడు. వేరే కారణాలు ఏవీ లేవు. ఒక్క అసూయ అతన్ని లేవనెత్తలేకపోయింది. ఆ అసూయ ఒక సహోదరుని క్షమించలేకపోయింది. ఆ అసూయ ఒక పాపిని చేర్చుకోలేకపోయింది. ఎంత భయంకరమైందో ఆ ఆత్మ మీరు గ్రహించాలి. కనుక సంగమా, రాకడ దినాలు సమీపిస్తున్నాయి. ఈ సంవత్సరాంతంలో మనం ఫలాలు ప్రభువుకు అందించే సమయం. ప్రభువా, ఈ సంవత్సరం అంతా కాపాడితే నేను ఇదిగో ఇది సంపాదించుకున్నాను, ఈ తలాంతు నేర్చుకున్నాను, ప్రభువా నీ సన్నిధిలో నేను ఇది ప్రతిఫలం పొందుకున్నాను అని మనం చెప్పే స్థాయిలో ఉన్నాం. మరి ఈ రోజున చెప్పడానికి మన ఆత్మీయత ఎదిగిందా, దిగజారిపోయిందా? ఒక్కసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. అందరం కూడా ఉన్న పాటున మోకరిద్దాం. ఈ మాటలు మనం విని